మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమంతుడు. పరాభవ నామ సంవత్సరం ఏప్రిల్ నెల ధనుస్సు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, కష్ట సుఖాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ధనస్సు రాశి వారు ఈ పరాభవ నామ సంవత్సరము ఏప్రిల్ నెల గురించి తెలుసుకునేటువంటి సందర్భాలలో మరి ఇందులో ఉండేటువంటి మూలా నక్షత్రం వారు ఎంతో అదృష్టవంతులు. వాస్తవానికి మూలా నక్షత్రానికి సంబంధించినటువంటి అమ్మాయి అత్తకు గండము అని చెప్పి చాలామంది రిజెక్ట్ చేస్తారు. కానీ మూలా నక్షత్రం సంబంధించినటువంటి అమ్మాయిని వివాహం చేసుకున్నాక వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్తకు బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా ఎందుకంటే చాలా దైవభక్తి, సిక్స్త్ సెన్సు ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి మూల నక్షత్రం వారికి. ఏదైనా చెడు జరగబోయే ముందు వీరికి కొంత తెలవడమో, అర్థం అవడమో, లేదా ఏదైనా ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నా తెలిసిపోవడం కానీ చాలా వీరికి ఒక దైవ బలము అనేటువంటిది ఉంటుంది అధికంగా మూల నక్షత్రం అని. సో ధనస్సు రాశి వారికి మన గడిచిన సందర్భాలలో చూసుకున్న ఎడల 2025 మార్చ్, ఏప్రిల్, మే నుండి కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు, ఎవరి పనికో మనం తిరగడము, అసలు సంబంధం లేకుండా కొన్ని అనవసరమైనటువంటి ప్రయాణాలు, మంచి ఏవైతే చెడు అవడము, చాలా రకాలుగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండడము, ఎదుటి వారి యొక్క ఏడుపు మొత్తం మన మీదనే ఉండడము, మన గురించి చెడుగా చెప్పడము, మన గురించి చెడుగా చిత్రీకరించడాలు, వర్క్ విషయంలో ఆల్ ఆఫ్ సడన్గా జాబ్లోంచి తీసేయడము, వీసా రిలేటెడ్ ఏమైనా ఇబ్బందులు రావడాలు, విదేశాలలో ఉండేటువంటి వారికి ఆల్ ఆఫ్ సడన్గా జాబ్ లాస్ అవ్వడాలు, ప్రమాదాలు, చెస్టులో నంజు ఫామ్ అవ్వడాలు, కొంత వాహన ప్రమాదాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, ఒక చోట నుంచి మరొక చోటుకి వెళ్ళడాలు, ఉద్యోగంలో కొంత మనకు కంఫర్ట్ జోన్లో లేని ప్లేస్కు ట్రాన్స్ఫర్ అవ్వడాలు, అంత దూరం నేను వెళ్ళను అని చెప్పి హోల్డ్లో పెట్టడమో, లేదా రిజెక్ట్ చేయడమో, లేదా జాబ్నే మానేయడమో, ఏదో పెద్ద తరహా ఉద్యోగాన్ని ట్రై చేస్తూ ఉండగా అందులో ఒక పర్వాలేదని జాబ్ వస్తే మనం ఆలోచించింది అంతా నాకు ఈ జాబ్ నాకు వద్దు అని చెప్పి వదిలేసినటువంటి దాఖలాలు, గవర్నమెంట్ జాబ్ అయినప్పటికీ కూడా. భూమిపై ఇన్వెస్ట్మెంట్ చేసి అయ్యో నా భూమి అమ్మడం పోవట్లేదే అని ఆలోచించేటువంటి వారు, లేదా భూమి అమ్మాలి అని అనుకున్నాడా, లేదా ప్రాపర్టీస్ అమ్మాలి అని అనుకోవడం కానీ, ఇవన్నీ జరుగుతున్నాయి ప్రజెంట్. ఇవన్నీ వెనక్కి ముందుకు ఏ పనులు వెళ్లకుండా గందరగోళంగా ఉంది. ఈ తరుణంలో ఇంట్లో మరణ వార్తలు వినడము, ఏదైనా ఇలాంటివి కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు అయితే ఉన్నవి. ఏదేమైనప్పటికీ ధనస్సు రాశి వారికి మరి యొక్క రాబోయే పరాభవ నామ సంవత్సరం ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఇంకా ఎట్లా ఉందో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారు గురుగారు? ఏ తేదీలు అనుకూలంగా ఉంటాయంటారు? ఎవరికైతే ధనస్సు రాశి వారికి శుక్రవారం లక్కీ, నెంబర్ 6 లక్కీ, అదేవిధంగా గురువారం కూడా లక్కీ వీరికి. ఈ గురువారాలు నెంబర్ 3 రిలేటెడ్ కలిసి వచ్చే విధంగా కానీ, 12 కానీ, 21 కానీ ఇలాంటి డేట్సులలో, నెంబర్ 6, నెంబర్ 15 ఇలాంటి డేట్సులలో తప్పకుండా వీరు 24 పూర్తిగా నెంబర్ 6 రావాలి. వీరికి వస్తే బాగుంటుంది. అలా ఇలాంటి శుక్రవారాలు, గురువారాలు వివాహ ప్రయత్నాలకు ముందుకు వెళ్ళవచ్చును. తప్పకుండా బాగుంటుంది వీరికి. కానీ ఇప్పుడైతే వద్దు వివాహ ప్రయత్నాలు, ఆఫ్టర్ ఆగస్టు తర్వాత చేయండి. ఈ గురుబలం చాలా తక్కువగా ఉంది ఇప్పుడున్నటువంటి సందర్భాలలో. అయితే ఒక అదృష్టం ఏమిటి అంటే ఈ ఏప్రిల్, మేలో ఆల్ ఆఫ్ సడన్గా వివాహం కుదిరితే చేసేయండి. ఎందుకు అంటే ఏప్రిల్, మే దాటితే అష్టమ గురువు అయ్యే ఛాన్సెస్ ఉంది. కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నవి. ఎలాంటి ఇబ్బందులు? మరి 2022 ఆగస్టు నుంచి 2023 ఆగస్టు లోపు పడ్డటువంటి బాధలు, అంతా ఇంత కాదు. 2023
ఇబ్బందులు ఎదురవుతాయి. సో అప్పుడు ఈ సందర్భాలలో ఒక ఎత్తు అయితే, మరి రాబోయే ఈ పరాభవ నవ సంవత్సరం అంతా కూడా గురుబలం అష్టమాది గురువే ఉండబోతున్నది. భయపడాల్సింది ఏమీ లేదు. శనేమో అస్తమించబోతున్నాడు, ఇటు గురువు అస్తమిస్తున్నాడు సప్తమాత నుండి. ఏ రకంగా కూడా గ్రహాలు మొత్తము కూడా అలిగినవి మీ మీద అని చెప్పుకోవాల్సిన ఇటు రెండు పెద్ద గ్రహాలు, ఇవి రెండు బలం చాలా తక్కువగా ఉంది. ఇక్కడ ఏమిటి అంటే పూర్తిగా నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉండబోతున్నది రాబోయే రోజులలో. మీపై ఏడుపు ఉండబోతున్నది. ఒక చిన్న 50,000 పెట్టి ఆల్టో కారు, ఏదో చిన్నది మారుతి ఓల్డ్ మోడల్ కారు ఉన్నప్పటికీ కూడా అబ్బో వాళ్ళు కారు కొన్నారు అనేటువంటి ఆలోచన, కాళ్ళకి ఏమైనా దెబ్బలు తాకడాలు ఇలాంటివి ఉంటవి. పిల్లలకు సంబంధించింది ఏమైనా కొంత వారికి సంబంధించినటువంటి బాధ ఏదైనా మనం మానసికంగా బాధపడాల్సి వస్తుంది. ఇక దాంపత్య జీవితానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది గురుగారు? దాంపత్య జీవితంలో కొంత ఇబ్బంది అయితే ఉన్నది ఖచ్చితంగా. అది 2025 మార్చ్ ఏప్రిల్ నుంచి వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉన్నది, పెద్దగా లేదు. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయడం కానీ, స్టంట్ పడడం కానీ, లైక్ ఏదైనా చెప్పలేం, హార్ట్ రిలేటెడ్ కానీ ఇలాంటివి కొన్ని మాత్రము అనుభవించే పరిస్థితులు ఉన్నవి. రాబోయే రోజులలో మ్యారిటికల్ లైఫ్ అంటే భార్యాభర్తలలో అన్యోన్యత పెద్దగా ఉండదు. వాస్తవానికి ధనుసు రాశి వారికి ఏదో ఉన్నామా అంటే ఉన్నాము అనే విధంగానే ఉంటుంది, కానీ పూర్తిగా అండర్స్టాండింగ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ధనుసు రాశి వారు ఎక్కువగా నా మాటే సాగాలి, నాదే సాగాలి అనే విధంగా ఉంటారు కొంచెం కొన్ని సందర్భాలలో. అంటే వారి వ్యక్తిగత జాతకరీత్యా లగ్నం కానీ ఏదైనా రాశి కానీ చేంజ్ ఉంటే చెప్పలేము. ధనుసు రాశి వారు అంటే ఎవరు? బాబీ బూబే, మన బాలకృష్ణ గారు. ఎట్లుంటుంది తన లాంగ్వేజ్ కానీ, తన మాట విధానం కానీ మాస్. సో అట్లా ఉంటుంది కొంత వీరిది కూడా ధనుసు రాశి వారిది. సో వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు కానీ లగ్నం కానీ చేంజ్ ఉంటే చెప్పలేము. కనుక ధనుసు రాశికి సంబంధించినటువంటి వ్యక్తికి బాబీ బూబే అక్షరాలతో పేరు ఉన్నదా? చెప్పలేం కదా. రా అక్షరమో, మా అక్షరమో, నా అక్షరమో, ఏ అక్షరం మీద పేరు ఉండేది. మళ్ళీ అట్లా వ్యక్తిగత జాతకాన్ని చూడాలి, ఈ జాతకాన్ని చూడాలి. కనుక ఏదేమైనప్పటికీ కూడా కొంత రాబోయే రోజులు అనేటువంటిది ఒక యుద్ధ ప్రారంభమే అనుకోండి. ఇక యుద్ధంలాగానే ఉంటుంది గడిచే రోజులు. కనుక అంటే ఇప్పుడు లైక్ ఏదైతే మనకు ఉద్యోగంలో మార్పులు కానీ, వ్యాపారంలో ఇబ్బందుల ఇలాంటివన్నీ ఉంటున్నా వ్యక్తిగత జాతకం అనేది నేను చెప్తున్నాను. నడిచే దశ అంతర్దశలు బాగుంటే ఓకే. ఇందులో కూడా ఏమైనా మనకు ఇబ్బంది కలిగించేటువంటి దశ అంతర్దశలు నడుస్తున్నాయి అనుకుంటే చెప్పలేము. సో మనం చేసే ప్రయత్నము వద్దు, ఉన్న చోటు ఉండాలి, లేక ఇదాన్ని అని ఏదన్నా తెలుసుకోవచ్చు. శత్రువుల పరిస్థితి ఏంటి గురుగారు? నరఘోష, నరదృష్టి తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఆల్రెడీ కొన్ని సందర్భాలలో చెప్పా ఇందాకనే, 2025 లైక్ మార్చ్ ఏప్రిల్ మే జూన్ నుంచి గత ఒక 10 నెలలు 8 నెలల నుంచి వ్యవస్థ బాలేదు ఎట్టి కోశాన కూడా. ఈ బాలేని క్రమంలోనే శత్రువులకు సంబంధించిన ఇబ్బందులు మనకు తెలియకుండా మనపై చెడుగా చెప్పడం, చేయకూడని పనులు చేయడం కొన్ని ఉంటవి. దాని మూలకంగా మనం ఏదో బ్యాడ్ అవ్వడము, ఇలాంటివి కొన్ని జరిగిన దాఖలాలు అయితే ఉన్నవి. కనుక ఇంకొన్ని రోజులు శత్రువుకు సంబంధించిన బాధలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఈ నెలలో వీళ్ళకి ఏమన్నా గుడ్ న్యూస్లు వినే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయి అంటారా? తప్పకుండా. ఆల్ ఆఫ్ సడన్గా ఈ 2 నెలల్లో ఏదైనా జరగవచ్చు. ఆల్ ఆఫ్ సడన్గా ఈ మనకు ఏప్రిల్ మే నెలలో సప్తమాత గురువు ఉన్నాడు కనుక మేబీ గుడ్ ఛాన్సెస్ అయితే ఉన్నవి. ప్రస్తుతం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? ధనస్సు రాశి వారు ఎప్పుడైనా కూడా వీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన, గణపతి ఆరాధన అధికంగా చేసుకోవాలి. గణపతి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధనతో పాటుగా అమ్మవారి ఆరాధన, ఇవి ముగ్గురు వీరికి రెగ్యులర్గా రెగ్యులర్గా ఈ టెంపుల్స్కు వెళ్ళి దర్శనం చేసుకొని చక్కగా కుదిరితే మీ లక్కీ డే గురువారం అని చెప్పా, లేదా శుక్రవారము హ్యాపీగా వెళ్ళి అర్చన చేయించుకొని ఏదైనా ఒక 1 అరటిపాలు తీసుకువెళ్ళి అక్కడ ఉన్న నలుగురికి
దాన్ని చిన్నగా కట్ చేసి మనిషికో ముక్కు ఇచ్చినా చాలు. ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. కానీ నేను చెప్పేది ఒకటే, వ్యక్తిగత జాతకము అనేటువంటిది మస్ట్. నడిచే దశ అంతర్దశలను 1-2 సార్లు చెక్ చేసుకుంటే శత్రు బాధ కానీ, వివాహం కానీ, సంతానం కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ అన్ని విషయాలు మనకు అందులో అర్థమైపోతుంది. కనుక మీరు కనుక వన్స్ నన్ను కలిసి ఈ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషించుకున్న ఎడల, నన్ను కలిసిన తర్వాత కలవక ముందని రాసి పెట్టుకోవచ్చు. ఓపెన్ ఛాలెంజ్. చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.